నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ దేశంలో పెద్ద ఇష్యూ అయింది. దాని మీద ఢిల్లీ వేదికగా చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సిజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆల్ పార్టీస్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఇమీడియట్లీ రాజీనామా చేయమంటూ కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో ధర్నా కూడా కార్యక్రమం కూడా నిర్వహించాల్సి వస్తుంది. సో విద్యార్థుల భవిష్యత్తు ఈ లీకేజీల ద్వారా ఆటలాడుకున్న వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ లీకేజీల వ్యవహారం చాలా ప్రతి గవర్నమెంట్లోనూ జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చాలామంది వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. సో మనతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడుతుంది. అందరూ కూడా విద్యార్థులే. మరి ఏంటి నిజంగానే ఈ లీకేజీల వల్ల ఎటువంటి ప్రాబ్లం జరుగుతుంది, ఏంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా అంధకారంలో పడిపోతుంది అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రావణి. మేడం, ఇప్పుడు నీట్ లీకేజ్ అనేది విద్యార్థులకు ఒక పాలిట శాపంగా మారిపోయింది. సో ఈరోజు చూస్తున్నాం ఢిల్లీ వేదికగా అంత పెద్ద ఇష్యూ జరుగుతుందో చూస్తున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్లో ఈ ధర్నా చౌక్లో కూడా చాలా పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు అంతా వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ముందుగా ఒక విద్యార్థిగా మేము చెప్పాల్సుకున్నది ఏంటంటే, మేము ఏ గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, మేము ఏ గవర్నమెంట్కి ఫేవర్ కాదు. మేము ఒక స్టూడెంట్స్. గవర్నమెంట్ మంచి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. అది మంచి ఏదైనా ఇష్యూ మాకు నచ్చలేదనుకో దాన్ని ప్రొటెస్ట్ చేస్తాం. అంతేగాని ఇక్కడ మేము ఏ పార్టీకి మేము ఫేవర్ కాదు. ఇప్పుడు నీట్ లీక్ అయింది వాస్తవమే. ప్రతి దానికే గవర్నమెంట్ని అనడం కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఒక్కరు చేసిన దానికి అందరినీ అనడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నీట్ లీక్ అయింది కరెక్టే, వాస్తవం. ఆ మినిస్టర్ని తొలగించాలి. దాన్ని పట్టుకొని అది మోడీ గారిని కానీ, నేను మోడీకి సపోర్టివ్ కాదు, అట్లా అని కాంగ్రెస్కి సపోర్టివ్ కాదు, బీఆర్ఎస్కి సపోర్టివ్ కాదు, దేనికి సపోర్టివ్ కాదు, దేనికి అగెనిస్ట్ కాదు. గవర్నమెంట్లో ఏ ఇష్యూస్ ఉంటే మేము ఒక విద్యార్థిగా చూస్తాం. మేము ఒక రాజకీయ నాయకులుగా కానీ, ఒక కార్యకర్తలుగా మేము ఏ గవర్నమెంట్ని మేము చూడం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీయే ఉంది, మేము ఆ కార్యకర్తలం అనుకో, వాళ్ళు రైట్ చేసినా రైటే అంటాం, రాంగ్ చేసినా రాంగే అంటాం, వాళ్ళకి ఫేవర్గా మాట్లాడతాం. కానీ మేము అట్లా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 పేపర్లు లీకేజ్ అయినాయి. అప్పుడు కూడా మేము అగనిస్ట్ గానే కూడా లీకేజ్ అయినాయి. అవును, అప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేయలేదు? ఎందుకంటే అది సెంట్రల్ది కాబట్టి దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ కార్యకర్తలు ఎందుకు రాలేదు అప్పుడు అని నా క్వశ్చన్ నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో అయినప్పుడు మీరేం చేసిర్రు అనేది నా క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు రైట్ అయినప్పుడు, మరి బీజేపీ ప్రభుత్వంలో అయినప్పుడు రైటే కదా. మీరు ఆల్రెడీ మీ వల్ల ఒక మిస్టేక్ ఉంది, దాన్ని మీరు మిస్టేక్ చేసిన తర్వాత కూడా అవతల వాళ్ళది మిస్టేక్ అని మీరు ఎట్లా అంటారు? సో ఇప్పుడు మరి సెంటర్లో జరిగింది. ఇప్పుడు దాని మీద మోడీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో జరిగింది చాలా దారుణం అంటూ కూడా. దాని మీద ఏం సమాధానం? అవును, ఆయన ఒప్పుకున్నారు కదా. దానికి మనకి ఖచ్చితంగా సరైన హామీ ఇవ్వాలి. ఇట్లాంటి లీకేజ్లు రాష్ట్ర వ్యాప్తంగా కానీ కేంద్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు జరగొద్దని మేము కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం రాసుకుంటారు. కానీ పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? లాస్ట్ అటెంప్ట్ ఉంటుంది వాళ్ళది. అప్పుడు ఇంట్లో చదివించే సిచ్యువేషన్ ఉండదు. ఎన్నో ఫోర్సెస్ ఉంటాయి. దానివల్ల ఎంత లాస్ అవుతారు? అదే వాళ్ళ జీవితం ఇప్పుడు ఆ ఒక్క విద్యార్థితోనే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఆమె మంచిగా ఆ విద్యార్థి కానీ విద్యార్థిని కానీ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, ఉన్నత స్థాయిలో ఉంటే తను తన కుటుంబాన్ని సరి చేసుకుంటాడు, తను సొసైటీని చేంజ్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు ఆ పేపర్ వల్ల ఆ విద్యార్థి నష్టపోతే ఆ కుటుంబం లాస్ అవుతుంది, సొసైటీ లాస్ అవుతుంది, దేశం ఒక మంచి వ్యక్తిని లాస్ అవుతుంది, మంచి ప్రభుత్వ అధికారిని కానీ సొసైటీలో మంచి వ్యక్తిని కానీ లాస్ అవుతుందని నా ఫీలింగ్. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఈ లీకేజ్లు మొత్తం ఇప్పటి నుంచి ఆగిపోవాలని మేము కోరుకుంటున్నాం మా విద్యార్థులకు, అంతే. కానీ మేము ఏ గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, సపోర్టివ్ కాదు.